ఒక మైనర్ బాలికని కిడ్నాప్ చేసి రేప్ చేసి ఉల్టా వాళ్ళ నాన్ననే అరెస్ట్ చేసి కస్టడీలో ఉండగా ఆయనను చంపేసి దాని తర్వాత కేసుని వాదిస్తున్న లాయర్ ని లేపేసి ఒక ఇద్దరు సాక్షులని కార్ యాక్సిడెంట్ లో చంపేసి ఇంకో సాక్షిని సజీవ దహనం చేసి ఇంత జరిగిన తర్వాత యూపీ కోర్టు నుంచి వెళ్ళి ఆ కేసు ఢిల్లీ కోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. గుర్తుందా ఈ కేసు? ఉన్నావ్ రేప్ కేసు. మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ వీడికి 2019 లో ఒక పిల్లని కిడ్నాప్ చేసి రేప్ చేసినందుకు జీవిత ఖైదు శిక్ష పడ్డది. వాళ్ళ తండ్రిని చంపించేసినందుకు 10 సంవత్సరాల శిక్ష పడ్డది. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత మొన్న డిసెంబర్ 23వ తారీఖున బెయిల్ వచ్చింది. వీడికి ఢిల్లీ హైకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అంటే ఈ కండిషన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ కండిషన్ ఇస్ ఢిల్లీ వదిలిపెట్టి పోవడానికి వీల్లేదు. రెండోది, ఆ పిల్ల ఉండే జాగాకి 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా కనిపించొద్దు. మూడోది, ఆ పిల్లని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బెదిరించడానికి వీల్లేదు. నాలుగోది, ఆ పిల్ల రిలేటివ్స్ ని గానీ ఆ పిల్లకి సంబంధించిన వాళ్ళు ఎవరితోని కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఐదోది, నీ పాస్పోర్ట్ సరెండర్ చేయాలి అండ్ దేశం వదిలిపెట్టిపోవడానికి వీల్లేదు. ఈ కండిషన్స్ పైన బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే వీడికి పడ్డ శిక్షలు కన్సిక్యూటివా కాంకరెంటా తెలియదు. అంటే కలిపేసిండ్రా విడివిడిగేసిండ్రా మనకు తెలియదు, కానీ ఆ జడ్జిమెంట్ కాపీ చూస్తే తెలుస్తుంది. కానీ మొత్తానికి ఏంది అని అంటే, ఎంత పెద్ద నేరగాడైనా ఎంత పెద్ద నేరం చేసినా ఒక్కసారి 7 సంవత్సరాల శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ తీసుకునే ప్రొవిజన్ చట్టాలలో ఉంది. 15 లక్షల పూచికత్తు మీద వీడికి బెయిల్ వచ్చింది. ఒక మైనర్ ని కిడ్నాప్ అండ్ రేప్ చేసిన వీడికి బెయిల్ వస్తుంది, రేప్ అండ్ మర్డర్ చేసిన డేరా బాబాకి బెయిల్ వస్తుంది. ఇట్లా ఏం చేసినా, ఎంత పెద్ద నేరం చేసినా గానీ వాడికి ఇవాళ కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి మహా అయితే 7 సంవత్సరాల తర్వాత వాడికి బెయిల్ వచ్చేస్తుంది. ఎప్పుడో కాలం జల్లిన చట్టాలతోని ఇట్లా జడ్జిమెంట్లు ఇచ్చుకుంటా పోతే ఎవరికేం భయం ఉంటది? ఇలాంటివన్నీ ఏమాగుతాయి ఇన్సిడెంట్లు. పాపం ఆ విక్టిమ్ తల్లి ఆవేదన చూడుండ్రి ఏం మాట్లాడుతుందో. अंदर से लगा मैं अपने आप को सुसाइड कर लूं उसी कोर्ट में, अपने आदमी सेट करके मुझे मरवा देंगे, हम खत्म हो जाएंगे, केस खत्म हो जाएगा।